ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ పోటీకి దిగబోతున్నాడు. ఇందుకు నిదర్శనంగా ప్రభాస్ కల్కి కలెక్షన్స్ ను కూడా లాక్కుంటున్నాడు. ఏంటండి జోక్ చేస్తున్నారని అనుకుంటున్నారా? జోక్ కాదు, నిజం. కల్కి రిలీజ్ డేట్ అయిన జూన్ 27నే తన మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నాడు. మీరు చెప్పేది అబద్ధమని అర్థమవుతుంది, కానీ అసలు విషయం చెప్పమంటారా? సరే, అసలు మ్యాటర్కి వద్దాం. బుక్ మై షోలో కల్కి టికెట్స్ బుకింగ్ ని ఎప్పుడు లోడ్ చేస్తారా, బుక్ చేసుకుందామని ఫ్యాన్స్ నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్నారు. దాంతో కల్కి బుకింగ్ ఎంత స్పీడ్ గా లోడ్ అయిందో ఫ్యాన్స్ అంతే స్పీడ్ గా బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత తమ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కల్కి టికెట్ సంపాదించాను అని సగర్వంగా చెప్పారు. దాంతో వాళ్లంతా ఈర్ష్యకి గురవుతున్నారనుకోండి. ఇక టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు మరోసారి టికెట్ ని చూసుకుని మురిసిపోవాలనుకున్నారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకంటే అది ప్రభాస్ కల్కి టికెట్ కాదు, రాజశేఖర్ కల్కి టికెట్. అవును, ప్రభాస్ కల్కి టికెట్ అనుకొని రాజశేఖర్ కల్కిని బుక్ చేసుకున్నారు. అసలు 2019లో వచ్చిన కల్కి ఇప్పుడు బుక్ మై షోలో ఎందుకు ఉందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఫ్యాన్స్ అయితే అదేదో పెద్ద మాఫియా పనిలాగా అనిపిస్తుందని అంటున్నారు. కాకపోతే ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే అంశం ఏంటంటే రాజశేఖర్ కల్కికి బుక్ చేసినా కూడా అది ప్రభాస్ కల్కికే వర్తిస్తుందని బుక్ మై షో హామీ ఇచ్చింది. కానీ ఫ్యాన్స్ అయితే రాజశేఖర్ కల్కిని ట్రోల్ చేయడం మారడం లేదు. గతంలో రిలీజ్ టైంలో హౌస్ఫుల్ కాలేదని ఇప్పుడు టైం చూసి బదిలారా అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే రాజశేఖర్ ఈ విషయంపై స్పందించారు. ఇప్పుడు జరిగిన దీనిపై తనకు ఎలాంటి సంబంధం లేదని నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. అలాగే ప్రభాస్ కల్కికి బెస్ట్ విషెస్ చెప్పాడు. ప్రభాస్ కల్కి వల్ల రాజశేఖర్ కల్కి చాలా ఏరియాల్లో హౌస్ఫుల్ కావడం గమనార్హం. రాజశేఖర్ కల్కికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇటీవల హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని అందుకున్నాడు.